హాయ్ హలో అందరికీ నేను మీ సంతుమహి మీ విలువైన సమయాన్ని నా ఈ వీడియో చూడడానికి కేటాయించినందుకు చాలా చాలా థ్యాంక్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. మరి మన ఛానల్లో లాంగ్ వీడియో వచ్చి చాలా రోజులే అయిపోతుంది కదా, అంటే దగ్గరగా 15 డేస్ వరకు అయిపోతుంది. లాంగ్ వీడియో అప్లోడ్ చేయకపోవడానికి రీజన్ ఏంటి అంటే పెద్దగా రీజన్ అయితే ఏమీ లేదు, బద్ధకం ఎక్కువైపోతుంది అంతే. పైగా సమ్మర్ కదా, పిల్లలందరూ కూడా ఇంట్లోనే ఉంటున్నారు. అంటే కింద చాలా మంది పిల్లలు ఉంటారు అని చెప్పాను కదా, సో ఆ పిల్లలతో ఎక్కువగా టైం స్పెండ్ చేయడము, ఆడుకోవడము ఇదే సరిపోతుంది. సో అందుకనే నేను లాంగ్ వీడియోస్ అయితే షూట్ చేయలేకపోతున్నాను. లాంగ్ వీడియో ఉంది అంటే కనుక ఒక హాఫ్ డే మొత్తం కూడా నేను ఈ వీడియోకే టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఇంకా నా డే అంతా కూడా చాలా బిజీ అయిపోతుంది. అంటే అమ్ముని చూసుకోవడము, ఇంట్లో పనులు, లేదా ఇలా యూట్యూబ్ వీడియోస్, సో ఇలానే బిజీ షెడ్యూల్ అయిపోతుంది. ఎందుకు కొంచెం బ్రేక్ తీసుకోవాలి అనిపించింది. కొంచెం పిల్లలతో టైం స్పెండ్ చేస్తే కొంచెం మైండ్ కూడా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. సో అందుకని చెప్పి నేను ఇప్పటి వరకు అయితే లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయలేదు. సో ఇప్పటి నుంచి అయితే లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. కాకపోతే వీక్కి ఒకటి అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇదన్నమాట రీజన్ పెద్దగా ఏమీ లేదు ఇప్పటి వరకు లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయకపోవడానికి. ఈ వీడియో కూడా నేను నైట్ షూట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా మార్నింగ్ లేచినప్పటి నుంచి ఇంకా ఇంట్లో పనులు అంత బిజీ అయిపోతుంది, అసలు అవ్వడం లేదు. సో అందుకని చెప్పి నేను ఈ వీడియోని నైటే షూట్ చేసుకుంటున్నాను. తర్వాత మెల్లగా వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేద్దాంలే అన్నట్టుగా. ఇకపోతే మీరందరూ ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా, అంటే నేను ఫ్లైట్ వీడియోస్ అప్లోడ్ చేసినప్పటి నుంచి ఫ్లైట్కి ఎంత అమౌంట్ అయ్యింది చెప్పండి అని చాలా కమెంట్స్ వచ్చాయి. సో అందుకని చెప్పి మీ అందరికీ కూడా చెప్పాను, ఒక లాంగ్ వీడియో అయితే చేస్తాను, అందులో మీకు డీటెయిల్గా చెప్తాను అని. సో ఈరోజు వీడియో ఏంటి అంటే ఫ్లైట్ టికెట్స్ మాకు ఎంత అమౌంట్ అయ్యింది అన్నదాంతో పాటు తిరుపతి ట్రిప్కి మొత్తం అమౌంట్ ఎంత అయింది అన్నది కూడా ప్రతి ఒక్కటి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి ఈ వీడియోని ముందుగా ఒక లైక్ అయితే ఇవ్వండి, కనీసం మన సబ్స్క్రైబర్స్ అయినా లైక్ ఇవ్వండి. ఇలా లైక్ ఇస్తే మరికొంతమందికి రీచ్ అవుతుంది. సో ఇదన్నమాట. మరి వెంటనే లైక్ చేసేసేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎక్కువ లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ ఫ్లైట్ టికెట్స్కి ఎంత అమౌంట్ అయ్యింది అన్న దాని గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేము హైదరాబాద్ టు తిరుపతి అయితే ట్రావెల్ చేసాం కదా, సో హైదరాబాద్ నుంచి తిరుపతికి మాకు అయిన ఫ్లైట్ టికెట్స్కి అమౌంట్ టోటల్గా అయితే 9324 రూపీస్. అది ఎందుకు అయింది, ఒక్కొక్కరికి ఎంత అయింది అన్నది కూడా చెప్తాను. నాకు 3600 రూపీస్ అండ్ అలానే మా హస్బెండ్కి కూడా 3600 రూపీస్ అయింది. అలానే అమ్ముకి 1500 రూపీస్ అయింది. అయితే మేము ఒక విండో సీట్ కూడా తీసుకున్నాం కదా, సో దానికి ఎక్స్ట్రా 624 రూపీస్ అయింది. ఇలా టోటల్గా అయితే 9324 రూపీస్ అయితే అయ్యింది. చాలామందికి ఈ డౌట్ కూడా ఉంది, పిల్లలకి అంటే మంత్స్ బేబీస్కి టికెట్ ఉండదేమో అని. కానీ ఖచ్చితంగా ఇన్ఫెంట్స్కి కూడా టికెట్ అనేది మనము ఎయిర్లైన్స్లో ఛార్జ్ చేస్తారు. సో ఖచ్చితంగా అయితే పిల్లలకి కూడా తీసుకోవాలి, మంత్స్ బేబీస్కి కూడా మేము కూడా తీసుకున్నాము. మేము ఇండిగో ఎయిర్లైన్స్లో ట్రావెల్ చేసాము. సో మాకు ఫ్లైట్ టికెట్ వరకు అయిన అమౌంట్ అయితే ఇదన్నమాట. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, అమ్ముకి నాకు అలానే మా హస్బెండ్కి కలిపి 9324 రూపీస్ అయింది. అయితే అందరికీ ఇలానే అవుతుందా అంటే కాదు, ఒక 500 లేదా 200-300 అటు ఇటుగా ఉంటుంది టికెట్కి, ఒక్కొక్క టికెట్కి. ఎందుకు అంటే ఫ్లైట్ టికెట్ ఛార్జెస్ కూడా డేకి మారుతూ ఉండొచ్చు. అందరికీ ఎగ్జాక్ట్గా ఇంతే అమౌంట్ అవుతుంది అని అయితే నేను చెప్పలేను. సో మా వరకు ఎంత అయింది అన్నది మాత్రమే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ మేము ట్రావెల్ చేసిన రోజు, అంటే మా ఇంటి దగ్గర నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి మాకు అయిన ట్రావెలింగ్ ఛార్జెస్ 1800 రూపీస్. అంటే మేము మా ఇంటి దగ్గర నుంచి ఎయిర్పోర్ట్కి బస్సులో కూడా వెళ్ళొచ్చు. కాకపోతే సమ్మర్ కదా, ఎండలు ఎలా ఉంటున్నాయి, బస్సులో అసలు ట్రావెల్ చేయలేము. దట్టు అమ్ము ఉంది కదా మా దగ్గర, సో అమ్ముతో అయితే మేము బస్సులో వెళ్ళలేము. కాబట్టి మేము క్యాబ్ బుక్ చేసుకున్నాము డైరెక్ట్గా ఇంటి దగ్గర నుంచే. అందుకని మాకు ఇంటి దగ్గర నుంచి ఎయిర్పోర్ట్కి 1800 రూపీస్ అయింది. అండ్ ఇంకా ఆ తర్వాత తిరుపతిలో దిగిన తర్వాత తిరుపతి నుంచి ఇంకా కొండ మీదకి వెళ్ళడానికి అక్కడ కూడా పర్ హెడ్ 200 రూపీస్ అలా తీసుకున్నట్టున్నారు. సో అదొక 400 అయ్యింది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మేము రిటర్న్ ట్రైన్లో వచ్చాం కదా, సో ట్రైన్కి మేము 2 టైర్ ఏసీ అయితే బుక్ చేసుకున్నాము, ఏసీ స్లీపర్.
సో దానికి మాకు ఒక్కొక్కరికి అయితే 1500 రూపీస్ చేంజ్ అలా పడింది ఒక్కొక్కరికి. సో అలాగా మాకు 3000 రూపీస్ చేంజ్ పడిందనమాట. సో ఇలా ట్రావెలింగ్‌కి మాకు 15,000 పైనే అయిపోయింది. అంటే నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే, మొత్తం ఈ తిరుపతి ట్రిప్‌కి మాకు అయిన అమౌంట్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా అన్నాను కాబట్టి, సో మిగతా వాటిని కూడా మీకు చెప్తున్నాను. అండ్ ఇంకా తిరుపతి ట్రిప్ గురించి కొంచెం చేసిన షాపింగ్‌కి, అలానే తిరుపతిలో అమ్ముకి అన్నప్రాసన చేపించాం కదా! అమ్ము అన్నప్రాసనకి కొంత అమౌంట్, అలానే అమ్ముకి ఇంకా అక్కడ కొన్ని ఐటెమ్స్ అయితే తీసుకున్నాము. అలానే అక్కడక్కడ ట్రావెల్ చేయడానికి కొంత అమౌంట్ అయింది. ఇంకా ఫుడ్‌కి ఇలాగా మొత్తం టోటల్‌గా మాకు అంటే ఫ్లైట్ టికెట్స్‌తో మొత్తం కలుపుకొని మాకు 30,000 వరకు అయితే అయ్యింది. 30,000 వరకు అయితే అయ్యింది ఈ తిరుపతి ట్రిప్. అంటే మీలో చాలామంది అనుకోవచ్చు అంత అమౌంట్ స్పెండ్ చేయడం ఎందుకు అని. అయితే నేను ఒకటి చెప్తాను. మనం నిజమే మీరు అనుకున్నట్టుగా తక్కువలో కూడా అంటే మేము ఇంత అమౌంట్ స్పెండ్ చేసాం కదా ఈ తిరుపతి ట్రిప్‌కి. సో అంత కాకుండా ఒక 10,000-15,000లో కూడా వెళ్ళి వచ్చేయచ్చు. కాకపోతే మనందరికీ ఉంటుంది కదా ఫ్లైట్‌లో ఒక్కసారైనా వెళ్ళాలి అని. సో అలానే నాకు కూడా ఉంది. అంటే మా హస్బెండ్ ఇంతకుముందు వెళ్ళారు కానీ నాకుంది. అండ్ అమ్ముని కూడా తీసుకొని వెళ్తున్నాం కాబట్టి అమ్ము కూడా ఇదొక మెమరీ లాగా ఉండాలి అనుకున్నాము. సో అందుకని మేము ఫ్లైట్‌లో అయితే వెళ్ళడం జరిగింది. ప్రతిసారి అయితే వెళ్ళం కదా! ఇంకా ఆ వీడియోసు, ఫోటోసు అమ్ము ఒక 20 ఇయర్స్ తర్వాత చూసుకున్నా కూడా నేను 6 మంత్స్‌కే ఫ్లైట్ ఎక్కాను. మా మమ్మీ, మా డ్యాడీ నన్ను 6 మంత్స్‌కే ఫ్లైట్ ఎక్కించారు అని చెప్పుకుంటది. అండ్ హ్యాపీగా ఫీల్ అవుతది కదా! సో అది మాకు చాలు. ఆ హ్యాపీనెస్ మాకు కావాలి అనుకున్నాము. సో అందుకని ఇంత అమౌంట్ అయితే స్పెండ్ చేశాము. అండ్ ట్రిప్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాము. మేము అనుకున్నవన్నీ అనుకున్నట్టుగా చక్కగా అయ్యాయి. అండ్ సేఫ్‌గా కూడా ఇంటికి వచ్చేసాము. సో ఇదన్నమాట మీరు ఈ ట్రిప్ గురించి అడిగిన క్వెషన్స్‌కి నా ఆన్సర్. నేను ఒక క్లారిటీ ఇచ్చాననే అనుకుంటున్నాను. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే గనక ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేనైతే రిప్లై ఇస్తాను. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, యూస్‌ఫుల్ అవుతుందనే అనుకుంటున్నాను. మరి నా ఈ వీడియో నచ్చితే గనక మన ఛానల్‌ని ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేయాలి. వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ వెంటనే లైక్స్ కూడా ఇచ్చేసేయండి. ఉంటాను. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. మరి నెక్స్ట్ వీడియో ఏం చేయాలి అన్నది కమెంట్ చేయండి. ఎక్కువగా దేనికి కమెంట్స్ వస్తే ఆ వీడియో చేయడానికైతే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.